నర్సీపురం కమలానగర్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో మరియు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వద్ద మరియు మహిళా సంక్షేమ సంఘం గ్రంథాలయం వద్ద ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం, మన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే కలిసి ఉంటేనే కాలనీలో సంక్షేమం అనేది సాధ్యమవుతుందని చెప్పి వారు మనకు తెలియజేస్తున్నారు. అలాగే కాలనీలో దీర్ఘకాలంగా తిష్టవేసినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఒక సీసీ కెమెరా ఏర్పాటు కావచ్చు, రోడ్లు బాగు చేయడం కావచ్చు, మురుగునీటి పారుదల కావచ్చు, మొదలైన సమస్యల గురించి వారు చక్కగా మాట్లాడుతున్నారు. దయచేసి మీరందరూ పోవద్దు, ఎందుకంటే మహిళా అసోసియేషన్ అందరూ కూడా జెండా ఆవిష్కరణ ఉంది, దయచేసి అయిపోతుంది. ఇప్పుడు మన మహిళా అసోసియేషన్ ప్రెసిడెంట్ పూలమ్మ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు కూడా మనకు అనిపిస్తారు. సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ పాలకవర్గానికి నాతో కాలనీ వాసులందరితోటి మనకు పెద్ద ఎత్తున గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో మహిళలు ముందుండాలి అని అంటారు, మహిళలను కించపరుస్తారు కాలనీలు. మరి మహిళల సంఘం ముందు ఎందుకు వీరందరూ కూడా మన పారిశుద్ధ్య కార్మికులు అన్నమాట. చక్కగా మన రోడ్లన్నీ చాలా నీట్గా ఉంచుతారు. ఉదయాన్నే 4 గంటలకు 5 గంటకే వచ్చి మనతోని చక్కగా అందరికీ కూడా శుభాభినందనలమ్మ. మన హరికిషన్ గారు చక్కగా అందరినీ వారు కలుపుకొని పోతూ యువ నాయకుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, అందరినీ అన్ని విధాలా చైతన్యపరిచినటువంటి అమ్మ. మీరందరూ కూడా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ. చక్కగా ఇలాగే మీరు కాలనీ నీట్గా ఉంచాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలమ్మా, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలి. రైట్ నా హరికిషన్ గారు ఒక 2 మాటలు, కాలనీలో కొన్ని సమస్యలు అయితే తిష్టవేసి ఉన్నాయి, వాటి పరిష్కారానికి మీరు ఇచ్చే సలహాలు ఏమైనా దయచేసి చెప్పండి. ఎలా మనం ఈ సమస్య నుంచి బయటికి రాగలుగుతాం? సార్, సమస్య ఏం లేదు. ఈరోజు దేశం మొత్తం కూడా 15th ఆగస్టు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఎస్ సార్. కాలనీ పరంగా ఆలోచిస్తే ఈరోజు దీనికి ప్రత్యేకంగా మన నివాసుల సంక్షేమ సంఘం నుంచి ఒక 12,000 నుంచి 15,000 వరకు బడ్జెట్ తీస్తారు. కానీ జెండా వందనం కలర్లు 3 రంగుల కలర్లు ఆ దిమ్మకు వేయడానికి వీళ్ళు ఈరోజు నిరాకరిస్తారు. అంటే మీరు హరికిషన్ గారు ఒక చక్కటి అంశాన్ని మనకు ప్రస్తావించారు. జెండాకి చక్కటి రంగులు ఏర్పాటు చేయాలని చెప్పి వారు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అది కూడా అది మనం చెయ్యాలమ్మా. ఇవన్నీ కూడా దేశానికి చేసేటటువంటి ఒక సేవగానే మనం పేర్కోవాలి. అందరికీ శుభాలు జరగాలమ్మా. వందే మాతరం చెప్పండి అమ్మా, వందే మాతరం, వందే మాతరం. రైట్ అమ్మా. మన పారిశుద్ధ కార్మికులు నిజంగానే నా దృష్టిలో అయితే వాళ్ళే దేవుళ్ళు అనిపిస్తుంది. మనం అందరం కూడా ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే వీరి వల్లే. పాపం వారి ఇంట్లో పిల్లల్ని అందరినీ వదిలిపెట్టి వచ్చి మన గురించి, అంటే ఉద్యోగమే కావచ్చు, ఈవెన్ దెన్ ప్రభాకర్ రెడ్డి గారిని ఇక్కడ మనం చూస్తున్నాం సార్. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. అలాగే మీకు జన్మదిన శుభాకాంక్షలు. కాబట్టి ఈనాటి కార్యక్రమం చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు హరికిషన్ గారు నాకు చెప్పేది ఏంటంటే, ఈ విధంగా మన కనీసం దిమ్మకి రంగులేసి దేశ అవునమ్మా, తప్పనిసరిగా మనం ఇదైతే ఏర్పాటు చేద్దాం. డెఫినెట్లీ అమ్మా, డెఫినెట్లీ మంచి అంశం హరికిషన్ గారు ప్రస్తావించారు సార్. ఆ దిమ్మకి మాత్రం తప్పనిసరిగా చేయిద్దాం సార్. డెఫినెట్లీ హరికిషన్ గారు గ్రేట్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజశేఖర రెడ్డి గారు చేశారు. వారికి స్వాగతం.
भारत माता की, बोलो भारत माता की।